అంశం ఉన్నది. ఆహ్వాన పత్రికలో ప్రకటించిన క్రమం కాకుండా, ఎందుకంటే వారు బీకాం చదివి ఆంధ్ర బ్యాంకులో, ఆనాడు ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఉద్యోగం చేస్తూ దాదాపుగా 32 సంవత్సరాల వారి సర్వీసులో ప్రస్తుతం గా వారు కొనసాగుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో వారు అనేక రచనలు చేశారు. సేవ భాగస్వామ్యంలో వారు కూడా పాత్రధారులై విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిలే కాకుండా ఇతరమైనటువంటి ప్రవచనకర్తలుగా కూడా వారు కొనసాగుతూ వందలాది ఉపన్యాసాలు వారు ప్రజలకు అందించారు. వారికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా మిత్రుడు ఉయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు రచించినటువంటి ఒక గ్రంథాన్ని, అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ని ప్రత్యేకమైన పాఠ్యాంశంగా పెట్టిన తర్వాత ఆ సిలబస్కు సంబంధించినటువంటి గ్రంథాన్ని మరి కుర్మనారాచార్యులు గారే ముద్రింపించి అందజేశారు. తద్వారా నరసింహాచార్యులు గారికి ఎంతో ఆర్థికమైనటువంటి సంపత్తిని కూడా వారు కలుగజేయటంలో సహాయపడ్డారు. ఆ విషయాల గురించి ఉయ్యూరు లక్ష్మీనరసింహారావు గారే మీకు ఒక విషయం చెప్తారు. సదస్సుకు నమస్కారం. 2 నిమిషాలు. నేను విజ్ఞానంలో పనిచేసేటప్పుడు నాకు సహా ఉపన్యాసకుడుగా కోర్మా చేరాడు. అప్పుడు ఆ ఇంటర్మీడియట్కి ఈ నోట్స్ గైడ్గా రాయటానికి నాకు డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు మా గురుదేవుడు పోతుకు సుబ్రహ్మణ్య శాస్త్రి వారు ఉత్తర హరివంశానికి వ్యాఖ్యానం రాస్తున్నారు తెలుగులో. అది ఫస్ట్ పార్ట్ ప్రింట్ అయింది. నేనేం చేశానంటే ఆ ఉత్తర హరివంశ ప్రణాళికను నా సాంస్క్రిట్ గైడ్కి ఇంప్లిమెంట్ చేసేసి ఆ గైడ్ స్టూడెంట్స్కి స్టాఫ్కి పనికొచ్చేటట్టుగా రాశారన్నమాట. దానికి కారకుడు ప్రోత్సాహకుడు నాకు ఆ రోజున అందరిలో బజార్లో 5,000 10,000 ఇస్తుంటే నాకు 25,000 ఇచ్చాడు అతను. ఆ గైడ్ రాసింది. ఆ 25,000 తీసుకెళ్ళి నేను గుంటూరులో అప్పుడు కొత్తగా విద్వాన్ రెసిడెన్షియల్ కాలేజీ పెట్టారని మా వాళ్ళందరూ షేర్లు వేసుకుని 25,000 మనిషికి అన్నారు. నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు. నేను షేర్ హోల్డర్కి తీసుకెళ్ళి ఈ ఇచ్చిన 25,000 తీసుకెళ్ళి అందులో పెట్టాను. అంతే, నేను కోట్లకు పడగెత్తాను. ఈరోజు నేను తింటున్నటువంటి బియ్యపు గింజ మీద ఒకవైపున సంస్కృతం, మరొక తెలుగు, ఈ 2 ఉంటాయి అన్నమాట. 2 పేర్లు ఉంటాయి అన్నమాట. నేను రాజయోగంలోకి రావడానికి కారణము ఆ సంస్కృత మార్గదర్శి పుస్తకము. ఆ పుస్తకానికి కారకుడు మన శ్రీ కుటుంబనాథాచార్యులు. అందువల్ల నా జీవితంలో రాజయోగం రావడానికి పరోక్షంగా ఈ మిత్రుడే కారణం అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మా దృష్టికి రానటువంటి పూర్వ విద్యార్థి మిత్రులు ఉన్నట్టయితే వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. 1980. నా పేరు పద్మావతి. నేను 82వ సంవత్సరంలో చేశాను భాషా ప్రవీణ. నేను మంచిర్యాల జిల్లాలో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రవిచంద్రావతి అండి. 82 బ్యాచ్. మేము చిన్నపల్లి నుంచి వచ్చేవాళ్ళం. మేము ముగ్గురు కూడా, మా అక్కయ్య కూడా, ఈమె అవతి లీలావతి, నేను ఇంద్రావతి, ఈమె పద్మావతి. ముగ్గురు కూడా ఆ రోజు 10 నుంచి వచ్చేవాళ్ళం. అందరం కూడా మేము మా బ్యాచ్ నుంచి భాషా ప్రవీణ 5 సంవత్సరాలు. అంతకుముందు 4 సంవత్సరాలు ఉన్నటువంటిది మా బ్యాచ్ నుంచి 5 సంవత్సరాలు. నేను ఇప్పుడు ప్రస్తుతం వెనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. రేపు నవంబర్లో నాది రిటైర్మెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. 82వ సంవత్సరంలో భాషా ప్రవీణ పూర్తి చేసామండి. మరి ఆ ఉద్యోగం అయితే లేదుగా, నాకు హౌస్ వైఫ్గా కొనసాగుతున్నాను. నా పేరు మోబత్తి రాజేశ్వరి అండి. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పినటువంటి ప్రతి ఒక్క గురువులకు నా పాదాభివందనాలు. నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో
87లో జాయిన్ అయినాను. మెదక్కు, గుత్తి, నంద్యాల, కావూరు, తర్వాత తాడికొండలో 20లో రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది వేమూరు. మా ఇక్కడ లేలపల్లి సత్యనారాయణ గారని మొదటిగా ఈ సంస్కృత పరిచయం చేసిన గురువు గారు. ఆయన్ని మొదట నేను స్మరించుకోవాలి. ఆయన పెద్దవాడు, బాగా చెప్పేవాడు అన్నమాట. తర్వాతే ఈ కాలేజీలో నేను చేరాను. మా బ్యాచీలో నగరాజ కుమారి అని ఉంది, మా ఫ్రెండ్. ఎట్లా అంటే మా ఇద్దరిలో ఒకళ్ళుంటే రెండవ వాళ్ళు లేరా అన్నట్టు ఉండేవాళ్ళు. కొంచెం మొన్న ఈ మధ్య, అంటే ఈ సభలో చెప్పవచ్చో లేదో తెలియదు కానీ, తను మరణించింది. తనని కోల్పోయినందుకు కొంత బాధగా ఉంది, కానీ ఇంతమందిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ జీవితంలో నాకు ఇక చాలు అన్నంత తృప్తిని కలిగించారు ఈ కమిటీ మెంబర్లందరూ. అందరికీ ధన్యవాదాలు. నా పేరు మేడు శ్రీనివాసమూర్తి, మాది జంపని. మేము 81-82 బ్యాచ్. అయితే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక సబ్జెక్టు నాకు పోయింది. తర్వాత ఇక నేను దానికోసం మళ్ళీ ఇంకోసారి అటెండ్ కాలేదు. మైలవరం శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్గా ఉంది. ఆయన చాలా 2-3 సంవత్సరాలు దాదాపుగా నన్ను బలవంతం చేశారు. అప్పటికే నేను ఆ ట్రాక్ తప్పాను. ఎందుకంటే నేను చదువుతూ ఉండగానే ఇక్కడ మాకు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారిని అందరికీ తెలుసు, చాలా చిరపరిచితులు. వారు మన పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి. వారి అప్పటికే పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. వారు నన్ను జంపని పూర్ణచంద్ర ప్రసాద్ బ్రహ్మంగారిలో ఉండేవారు. మా ఇద్దరిని కూడా ఆంధ్రపత్రికలో రిపోర్టర్గా అప్పటికి జాయిన్ చేశాడు ఆయన. అక్కడి నుంచి దాంట్లో కంటిన్యూ అవుతూ తర్వాత ఆగమ శాస్త్రంలో కళ్యాణోత్సవం వరకు నేను వేదంలో నేర్చుకుని, ఆ తరువాత మళ్ళీ వైద్యం, మాకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వైద్యం అర్చక వృత్తిలో ఉంటూ ఇక్కడ నేను మా ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర అర్చక సమాఖ్య కౌన్సిల్ సభ్యులుగా, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఇట్లా ఇదే కాకుండా వైఖాన సేవా సంఘం అధ్యక్షులుగా, ఇట్లా కొన్ని సంఘాల్లో కూడా నేను పనిచేస్తూ పత్రికా రంగంతో పాటుగా అటు వైద్యము, ఇటు ప్రధానమైనటువంటి వృత్తి వంశపారంపర్య అర్చకత్వం చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నా వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసి మా బ్యాచ్తో పాటుగా అందరినీ పూర్వం ఎక్కడైనా సరే ఒకే బ్యాచ్ కలుస్తూ ఉంటారు కానివ్వండి, ఇట్లా మొదటి నుంచి చదివేటువంటి వాడు కలవడం అనేది చాలా విశేషమైనటువంటిది. దీనికి ప్రయత్నం చేసినట్టు ప్రధానంగా 5 సభ్యులు ఇందాక ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా మాకు నాగభూషణ్ శర్మ గారు మాకు ప్రధానమైన ఒక పునాది చేశారు. ఆ పునాది అనేటువంటిది ఆ ఎంట్రన్స్ లో వేసినటువంటి పునాదికి తర్వాత దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ బాగా జరిగేట్టు చేసినటువంటి వాళ్ళు మాకు ఇందాక చెప్పారు. మనకి నూరిని సత్యనారాయణ శర్మ గారు, తర్వాత ముల్లపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే మా మైలవరం శ్రీనివాసరావు గారు, తర్వాత మనకి సృష్టి సీతారామ శాస్త్రి గారు. వీరు మాత్రం మాకు వ్యాకరణంలో కానీ లేకపోతే సంస్కృతానికి సంబంధించినటువంటి వాటిలో కానీ ప్రబంధాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా మాకు విస్తృపరిచి చెప్పడంతో పాటుగా అప్పుడు మేము విన్నామో వినలేదో కానివ్వండి, ఇందాక మా కోరనా చెప్పాడు మిత్రుడు, అప్పుడు పాఠ్యాంశం విన్నటువంటి దానికన్నా కూడా ఇప్పుడు మనకి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ పునాది అనేటువంటిది ఇంతకాలం కూడా మన సమాజంలో నిలబెట్టింది అనేదానికి చాలా మనం గర్వపడాలి. మా ప్రధానంగా నాలో వ్యక్తిగతంగా వచ్చేటప్పటికే నేను చదివినప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. మానేసిన తర్వాత నాకు శ్రీనివాసరావు గారు మేమిద్దరం కూడా కలిసి కొన్ని సభలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు కంటిన్యూగా భాగవతం అనేటువంటి చెప్పడం, ఆయనతో పాటుగా నేను కూడా మధ్య మధ్యలో ప్రవచనాలు చెప్పడం, దీంతో నేను ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చెప్పడం ప్రారంభించి అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా మనకి గుర్తింపునిచ్చినటువంటి ఆ గురువైనీళ్ళు కానీ ఆ ప్రధాన వేదిక అయినటువంటి మన సంస్కృత కళాశాలను కూడా ఇప్పుడు మనమే కాకుండా మన పిల్లలకు కూడా మన యొక్క స్మృతులను తెలియజేస్తూ మన పిల్లలను కూడా ఈ విధమైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం అండి.
నా పేరు రత్నరాజు లక్ష్మణరావు. తెనాలి సమీప గ్రామం కట్టవేదం. ప్రస్తుతం నేను తెనాలిలోని నాగపేటలో నివాసం ఉంటున్నాను. పూర్వం మా మిత్రుడు చెప్పినట్టుగానే కళాశాలలో ప్రవేశించాను. ప్రబంధాల క్లాసు బాగా ఉత్సాహంగా ఉంది. సంస్కృత తరగతికి వెళ్ళాను. పంచవారం అసలు కూడా బాగానే ఆస్వాదించాను. అనగా అమ్మ బాబు ఇదే బాబు నాకు అందుబాటులోకి వచ్చేది లేదని కానీ పుస్తకం సంఖ్యలు పెట్టుకొని మళ్ళీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యారు నేను ఇక్కడ చదవలేనండి నాకు అర్థం కాదు అంటే చదవగలుగుతున్నారు ఆడు అని వారు ప్రత్యేకంగా మళ్ళీ క్లాసులు తీసుకొని శబ్దానికి అన్ని అయితే నేను ఎంట్రన్స్ చదవాలా 10th క్లాస్ పాస్ అయి సరాసరి తరగతి గదిలోకి వచ్చాను. మళ్ళా చక్కగా నన్ను ఈ భాషా ప్రయోగం పూర్తి చేయడానికి పునాది వేశారు. తర్వాత 86లో ఉద్యోగంలో ప్రవేశించాను. 2019లో పదవి విరమణ చేశాను. పదవి విరమణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతనయ్యి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. పోతే కోటనాడు గారు మిత్రులు వారి గురించి కూడా నేను ఒక మాట చెప్పుకోవాలి, వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇది పూర్వం పృథ్వీశ్రీ గారు చెప్పినట్టుగా వారు ఎంతోమంది సువర్ణ హస్తాలతో ప్రారంభోత్సవం అంటారు. ఆ ఎరువులో మరి గౌరవార్థంగా చెప్పేది నిజమైన సువర్ణ హస్తం మా కోటనాడు కాదు. ఎందుకంటే మా అన్నయ్య ఉద్యోగం పోయి వచ్చారు. నేను వీరితో పరిచయానికి వెళ్ళి అడిగితే వాళ్ళు పాపం వాళ్ళ కళాశాలలో ఉపాధి కల్పించారు. ఆ చేతి మహత్యం ఏంటో కానీ వాళ్ళకి సంసారం బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇప్పుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు. కనుక సభాముఖంగా కొరణాలకు వల్ల నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది సంక్షిప్తంగా నా పరిచయం. నా పేరు సరస్వతుల సుబ్రహ్మణ్య శర్మ. నేను 81, 82 కాదు, కానీ ఫైనల్లో నాకు సబ్జెక్ట్ పోవడం నేను గుర్తు చేయలేకపోయినాను. నాకు అప్పుడు యూనివర్సిటీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ నాగరిక యూనివర్సిటీ మాత్రం నాకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పంపించాల్సిన పేపర్ నాగరిక యూనివర్సిటీ మొత్తం రాయలేకపోయినాను. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయినాను. ఇప్పుడు నా పూర్వకంగా నేను విజయవాడలో నివసిస్తున్నాను. విజయవాడలో ఇప్పుడు నేను ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇస్తున్నాను వాళ్ళకి కూడా నమస్కారం. నా పేరు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు. నా యొక్క విద్యా విధానాన్ని పరిశీలిస్తే నా వరకు నాకు చాలా తృప్తిగా ఉంది. దానికి మొట్టమొదట ఆద్యం పోసింది KNM సంస్కృత కళాశాల, అందులో సందేహం లేదు. గురువర్యులైనటువంటి శ్రీ సీతారామశాస్త్రి గారు సుందరకాండలో 36వ సర్గ చెప్పేవారు. చాలా చక్కగా అద్భుతంగా ఒక్కొక్క శ్లోకానికి పద విభాగం, దండాన్వయం, ఖండాన్వయం అంతా చెప్పి కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేవారు. ఇప్పటికి కూడా చదువుతుంటే వారు చెప్పినటువంటి ఆ పదాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అదేవిధంగా విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సంరక్షణ ఘనాపాటి గారు, తర్వాత మైలవరం శ్రీనివాసరావు గారు ఆనాటి అసలు జ్ఞాపకాలు, ఆనాటి విద్యా విధానం, ఆనాడు చదువుకున్నటువంటి చదువు తీరు ఇదంతా కూడా దేనికి సాటి రాదండి, అందులో సందేహం లేదు. మంచి మిత్రులు మీరందరూ కూడా చక్కగా పలకరించడం, ఒక్కొక్కరు మంచి స్థాయిలో ఒక్కొక్క శాస్త్రంలో మంచి నిష్ణాతులు. మీరందరితో కూడా నేను ఆ రోజు చదువుకోవటం అనేటువంటిది కూడా నా యొక్క పూర్వజన్మ సౌభాగ్యంగా భావిస్తూ మళ్ళీ ఈ విధంగా అందరినీ కలవటానికి కారకులైనటువంటి ఈ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ 82వ బ్యాచ్ మాది పూర్తి అయిపోయినప్పుడు తర్వాత నుంచి అనుకుంటా ఓరియంటల్ BAగా మారింది. అందులో నా తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది. తర్వాత 84 నుంచి ఓరియంటల్ BAగా ఏదో మారినట్టుగా ఉంది. అందువల్ల పాత భాషా ప్రవీణ అంటే మేమే, తర్వాత అంతా ఓరియంటల్ BA. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుతూ ఉన్నాను. కొంచెం చూడండి సార్ వచ్చారు అలాగే. సరే నా పేరు పద్మావతి. నేను 82వ సంవత్సరంలో చేశాను భాషా ప్రవీణ.
నేను మంచిర్యాల జిల్లాలో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రవిచంద్రావతి అండి. 82 బ్యాచ్. మేము చిన్నపల్లి నుంచి వచ్చేవాళ్ళం. మేము ముగ్గురం కూడా మా అక్కయ్య కూడా ఈమె అవతి లీలావతి, నేను ఇంద్రావతి, ఈమె పద్మావతి. ముగ్గురు కూడా ఆ రోజు 10 నుంచి వచ్చేవాళ్ళం. అందరం కూడా మేము మా బ్యాచ్ నుంచి భాషా ప్రవీణ 5 సంవత్సరాలు, అంతకుముందు 4 సంవత్సరాలు ఉన్నటువంటిది మా బ్యాచ్ నుంచి 5 సంవత్సరాలు. నేను ఇప్పుడు ప్రస్తుతం వెనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. రేపు నవంబర్లో నాది రిటైర్మెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. 82వ సంవత్సరంలో భాషా ప్రవీణ పూర్తి చేసామండి. మరి ఆ ఉద్యోగం అయితే లేదు కానీ నాకు హౌస్ వైఫ్గా కొనసాగుతున్నాను. నా పేరు మోబత్తి రాజేశ్వరి అండి. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పినటువంటి ప్రతి ఒక్క గురువులకు నా పాదాభివందనాలు. నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 87లో జాయిన్ అయినాను. మెదక్, గుత్తి, నంద్యాల, కావూరు, తాడికొండలో 20లో రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది వేమూరు. మా ఇక్కడ లేళ్లపల్లి సత్యనారాయణ గారని మా మొదటిగా ఈ సంస్కృత పరిచయం చేసిన గురువు గారు. ఆయన్ని మొదటి నేను స్మరించుకోవాలి. ఆయన పెద్దవాడు, బాగా చెప్పేవాడు అన్నమాట. తర్వాతే ఈ కాలేజీలో నేను చేరాను. మా బ్యాచీలో నగరాజ కుమారి అని ఉంది. మా ఫ్రెండ్ ఎట్లా అంటే మా ఇద్దరిలో ఒకళ్ళు ఉంటే రెండవ వాళ్ళు లేరా అన్నట్టు ఉండేవాళ్ళు. కొంచెం మన ఈ మధ్య అంటే ఈ సభలో చెప్పవచ్చో లేదో తెలియదు కానీ తను మరణించింది. తనని కోల్పోయినందుకు కొంత బాధగా ఉంది. కానీ ఇంతమందిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ జీవితంలో నాకు ఇక చాలు అన్నంత తృప్తిని కలిగించారు ఈ కమిటీ మెంబర్లందరూ. అందరికీ ధన్యవాదాలు. నా పేరు వేణు శ్రీనివాసమూర్తి, మాది జంపని. మేము 81, 82 బ్యాచ్. అయితే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక సబ్జెక్టు నాకు పోయింది. తర్వాత ఇక నేను దానికోసం మళ్ళీ ఇంకోసారి అటెండ్ కాలేదు. మైలూరు శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్గా ఉంది. ఆయన చాలా 2-3 సంవత్సరాలు దాదాపుగా నన్ను బలవంతం చేశారు. అప్పటికే నేను ఆ ట్రాక్ తప్పాను. ఎందుకంటే నేను చదువుతూ ఉండగానే ఇక్కడ మాకు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారిని అందరికీ తెలుసు, చాలా చిరపరిచితులు. వారు మన పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి. వారు అప్పటికే పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. వారు నన్ను జంపని పూర్ణచంద్ర ప్రసాద్ బ్రహ్మంగారిలో ఉండేవారు. మా ఇద్దరిని కూడా ఆంధ్రపత్రికలో రిపోర్టర్గా అప్పటికి జాయిన్ చేశాడు ఆయన. అక్కడి నుంచి దాంట్లో కంటిన్యూ అవుతూ తర్వాత ఆగమ శాస్త్రంలో కళ్యాణోత్సవం వరకు నేను వేదంలో నేర్చుకుని ఆ తరువాత మళ్ళీ వైద్యం, మాకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వైద్యం అర్చక వృత్తిలో ఉంటూ ఇక్కడ నేను మా ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర అర్చక సమాఖ్య కౌన్సిల్ సభ్యులుగా, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఇట్లా ఇదే కాకుండా వైఖాన సేవా సంఘం అధ్యక్షులుగా ఇట్లా కొన్ని సంఘాల్లో కూడా నేను పనిచేస్తూ పత్రికా రంగంతో పాటుగా అటు వైద్యము, ఇటు ప్రధానమైనటువంటి వృత్తి వంశపారంపర్య అర్చకత్వం చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నా వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసి మా బ్యాచ్తో పాటుగా అందరినీ పూర్వం ఎక్కడైనా సరే ఒకే బ్యాచ్ కలుస్తూ ఉంటారు కానివ్వండి, ఇట్లా మొదటి నుంచి చదివేటువంటి వాడు కలవడం అనేది చాలా విశేషమైనటువంటిది. దీనికి ప్రయత్నం చేసినటువంటి ప్రధానంగా 5 సభ్యులు ఇందాక ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా మాకు నాగభూషణ్ శర్మ గారు మాకు ప్రధానమైనటువంటి ఒక పునాది వేశారు. ఆ పునాది అనేటువంటిది ఆ ఎంట్రన్స్లో వేసినటువంటి పునాదికి తర్వాత దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ బాగా జరిగేట్టు చేసినటువంటి వాళ్ళు మాకు
ఇందాక చెప్పారు మనకి నూరి సత్యనారాయణ శర్మ గారు, తర్వాత ముల్లపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే మా మైలవరం శ్రీనివాసరావు గారు, తర్వాత మనకి సృష్టి సీతారామ శాస్త్రి గారు. వీరు మాత్రం మాకు వ్యాకరణంలో కానీ లేకపోతే సంస్కృతానికి సంబంధించినటువంటి వాటిలో కానీ ప్రబంధాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా మాకు విస్తృపరిచి చెప్పడంతో పాటుగా అప్పుడు మేము విన్నామో వినలేదో కానివ్వండి, ఇందాక మా కోరనాథ్ చెప్పాడు మిత్రుడు, అప్పుడు పాఠ్యాంశం విన్నటువంటి దానికన్నా కూడా ఇప్పుడు మనకి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ పునాది అనేటువంటిది ఇంతకాలం కూడా మన సమాజంలో నిలబెట్టింది అనడానికి చాలా మనం గర్వపడాలి. మా ప్రధానంగా నాలో వ్యక్తిగతంగా వచ్చేటప్పటికే నేను చదివినప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. మానేసిన తర్వాత నాకు శ్రీనివాసరావు గారు మేమిద్దరం కూడా కలిసి కొన్ని సభలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు కంటిన్యూగా భాగవతం అనేటువంటి చెప్పడం, ఆయనతో పాటుగా నేను కూడా మధ్య మధ్యలో ప్రవచనాలు చెప్పడం, దీంతో నేను ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చెప్పడం ప్రారంభించి అప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా మనకి గుర్తింపునిచ్చినటువంటి ఆ గురువైనీయులు కానీ ఆ ప్రధాన వేదిక అయినటువంటి మన సంస్కృత కళాశాలను కూడా ఇప్పుడు మనమే కాకుండా మన పిల్లలకు కూడా మన యొక్క స్మృతులను తెలియజేస్తూ మన పిల్లలు కూడా ఈ విధమైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సభకు నమస్కారం అండి. నా పేరు రత్నాథ లక్ష్మణరావు, తెనాలి సమీప గ్రామం కట్టవేదం. ప్రస్తుతం నేను తెనాలిలోని నాగపేటలో నివాసం ఉంటున్నాను. సందర్భం మా మిత్రుడు చెప్పినట్టుగానే కళాశాలలో ప్రవేశించాను. ప్రబంధాల క్లాసు బాగా ఉత్సాహంగా ఉంది. సంస్కృత తరగతికి వెళ్ళాను. అశ్వకం కూడా బాగానే ఆస్వాదించాను. అనగా అమ్మ బాబు ఇదే బాబు నాకు అందుబాటులోకి వచ్చేది లేదని కానీ పుస్తకం సంఖ్యలు పెట్టుకొని మళ్ళీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యారు నేను ఇక్కడ చదవలేనండి నాకు అర్థం కాదంటే చదవగలగాల్సిన బాబు ఆడు అని వారు ప్రత్యేకంగా మళ్ళీ క్లాసులు తీసుకొని శబ్దానికి అన్ని అయితే నేను ఎంట్రన్స్ చదవాలా 10th క్లాస్ పాస్ అయి సరాసరి తరగతి గదిలోకి వచ్చాను. మళ్ళా చక్కగా నన్ను ఈ భాషా ప్రయోగం పూర్తి చేయడానికి పునాది వేశారు. తర్వాత 86లో ఉద్యోగంలో ప్రవేశించాను. 2019లో పదవి విరమణ చేశాను. పదవి విరమణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతనయ్యి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. పోతే కోరనాథ్ గారు మిత్రులు వారి గురించి కూడా నేను ఒక మాట చెప్పుకోవాలి, వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇది పూర్వం పృథ్వీశ్రీ గారు చెప్పినట్టుగా వారసు ఎంతోమంది సువర్ణ హస్తాలతో ప్రారంభోత్సవం అంటారు. అయ్యో మరి గౌరవార్థంగా చెప్పేది నిజమైన సువర్ణ హస్తం మా కోరనాథ్ గారి. ఎందుకంటే మా అన్నయ్య ఉద్యోగం పోయి వచ్చారు. నేను వీరితో పరిచయానికి వెళ్ళి అడిగితే వాళ్ళు పాపం వాళ్ళ కళాశాలలో ఉపాధి కల్పించారు. ఆ చేతి మహత్యం ఏంటో కానీ వాళ్ళకి సంసారం బాగా అభివృద్ధిలోకి వచ్చి ఇప్పుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు. కనుక సభాముఖంగా కోరనాథ్ వల్ల నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది సంక్షిప్తంగా నా పరిచయం. నా పేరు సరస్వతుల సుబ్రహ్మణ్య శర్మ. నేను 81-82 కాదు, కానీ ఫైనల్లో నాకు సబ్జెక్ట్ పోవడం నేను పూర్తి చేయలేను. నాకు అప్పుడు యూనివర్సిటీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ నాగరిక యూనివర్సిటీ మాత్రం నాకు ఆంధ్ర యూనివర్సిటీ వాడు పంపించాల్సిన పేపర్ నాగరిక యూనివర్సిటీ మొత్తం రాయలేకపోయాను. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడు నా వృత్తి పూర్వకంగా నేను విజయవాడలో నివసిస్తున్నాను. విజయవాడలో ఇప్పుడు నేను ఉన్నాను. నాకు ఆ అవకాశం ఇస్తున్నాను. వాళ్ళకి కూడా నమస్కారం. నా పేరు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు. నా యొక్క విద్యా విధానాన్ని పరిశీలిస్తే నా వరకు నాకు చాలా తృప్తిగా ఉంది. దానికి మొట్టమొదట ఆద్యం పోసింది KNM సంస్కృత కళాశాల, అందులో సందేహం లేదు. గురువర్యులైనటువంటి సృష్టి సీతారామ శాస్త్రి గారు సుందరకాండలో 36వ సర్గ చెప్పేవారు. చాలా చక్కగా అద్భుతంగా ఒక్కొక్క శ్లోకానికి పద విభాగం, దండాన్వయం, ఖండాన్వయం అంతా చెప్పి కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేవారు. ఇప్పటికి కూడా చదువుతుంటే వారు చెప్పినటువంటి ఆ పదాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అదేవిధంగా విష్ణువర్మ సుబ్రహ్మణ్య సంరక్షణ ఘనాపాటి గారు,
తర్వాత మైలవరం శ్రీనివాసరావు గారు ఆనాటి అసలు జ్ఞాపకాలు, ఆనాటి విద్యా విధానం, ఆనాడు చదువుకున్నటువంటి చదువు తీరు ఇదంతా కూడా దేనికి సాటి రాదండి, అందులో సందేహం లేదు. మంచి మిత్రులు మీరందరూ కూడా చక్కగా పలకరించడం, ఒక్కొక్కరు మంచి స్థాయిలో ఒక్కొక్క శాస్త్రంలో మంచి నిష్ణాతులు. మీరందరితో కూడా నేను ఆ రోజు చదువుకోవటం అనేటువంటిది కూడా నా యొక్క పూర్వజన్మ సౌభాగ్యంగా భావిస్తూ మళ్ళీ ఈ విధంగా అందరినీ కలవటానికి కారకులైనటువంటి ఈ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ 82వ బ్యాచ్ మాది పూర్తి అయిపోయినప్పుడు తర్వాత నుంచి అనుకుంటా ఓరియంటల్ బిఏగా మారింది. అందులో నా తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది. తర్వాత 84 నుంచి ఓరియంటల్ బిఏగా ఏదో మారినట్టుగా ఉంది. అందువల్ల పాత భాషా ప్రవీణ అంటే మేమే, తర్వాత అంతా ఓరియంటల్ బిఏ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఉన్నాను. కొంచెం చూడండి సార్ ఒకసారి అలాగే. సార్ ఎలా చూడండి. శ్రీనివాసమూర్తి గారు పత్రికా రంగానికి చెందినటువంటి వారు. ఇంత పూర్వం స్వీయ పరిచయం చేస్తున్నారు. భాషపరమైన వచ్చేవారు కొద్దిగా వీగిపోవడం వల్ల కుటుంబ పరిస్థితి వల్ల కూర్చే విషయం. తండ్రి బాపానాచార్య గారు, తల్లి శ్రీమతి సుమార్చర గారు. ఈ భాషాపరమైన కూర్చేయడమే కాకుండా అర్చప్రభ అనేటువంటి పూజారిగా ఆ ప్రత్యేక పూజ చేశారు. వైద్య రంగంలో MA MS అనే పట్టాలు పొందారు. పాత్రికేయులుగా దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రంగంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఆరోగ్య సంఘానికి, బ్రాహ్మణ సంఘానికి ఇచ్చేటువంటి అనేక వారిని వారు నిర్వహించారు. సముచిత రీతిలో గౌరవించుకోవడం విధిగా ఆహ్వాన కమిటీ భావిస్తున్నది. శ్రీమాన్ చిరునూరు రామలింగేశ్వరరావు గారు. వీరు మన కళాశాలలో 1975వ సంవత్సరం బ్యాచ్. వీరి తల్లిదండ్రులు చలపతిరావు గారు, గాయత్రీదేవి. 1975వ బ్యాచ్ అంటే ఉదయం మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కళాశాల పూర్వ విద్యార్థిని శ్రీమతి లక్ష్మీ పార్వతి గారితో పాటు కలిసి చదువుకున్నటువంటి బ్యాచ్ అన్నమాట వీరు. వీరు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేశారు. వీరు శ్రీమతి కూడా ఉపాధ్యాయురాలి, శ్రీమతి N ఉమాదేవి గారు, BA BEd. ఈమె అవినిగడ్డ గర్ల్స్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా చేసి తర్వాత ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసి అక్కడే రిటైర్ అయ్యారు. మరి ఈ కార్యక్రమం రూపొందించడంలో మాతో పాటు గత 6 నెలలుగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. పూర్వ విద్యార్థులందరి తరఫున కూడా కూచిపట్ల శ్రీనివాస శర్మ. అందరిలాగానే నేను 6 అడుగులు పుట్టిన బిడ్డని, ఆవిడ వల్ల బతుకుతున్నాం అన్ని అంతే. నా పేరు దేవభక్తి రాజలక్ష్మి. నేను అర్నోట్ హై స్కూల్ అసిస్టెంట్. అందరికీ నమస్కారం. నా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను కేలం సంస్కృత కాలేజీలో 96 బ్యాచ్ అయిపోయింది. నేను పుట్టింగ్ DSC ద్వారా కృష్ణా జిల్లాకి వెళ్ళిపోయాను. అక్కడే చేస్తూ ఉన్నాను ప్రస్తుతం అక్కడే. నా పేరు శ్రీధర లక్ష్మి, జాస్తి శ్రీధర లక్ష్మి. అందరికీ నమస్కారములండి. నా పేరు K ప్రసన్న.
నేను 96 స్కూల్ ఇక్కడ చదివాను. కేఎల్ఎస్ కాలేజీలో చదివాను. అమ్మటూరు మండలం పెరపూర్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. నా పేరు పద్మావతి అండి. నేను 97 భాషా ప్రవీణ్ పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతం బిఏఓఎల్ పూర్తి చేసుకొని ఇప్పుడు టీచర్గా రేపల్లె వివేకానంద విద్యా విహార్లో పనిచేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి హాజరై ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూర్వ విద్యార్థి మిత్రులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అన్యతా భావించక ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా మేము హృదయపూర్వకంగా వారిని కోరుకుంటున్నాం. అందరం కూడా తేనేటి విందులు స్వీకరించిన తర్వాత శ్రీమతి రాజరాజేశ్వరి గారు, వారి వయసు 82 సంవత్సరాలు. 82 సంవత్సరాల వయసులో కూడా వారు మన కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా కన్వీన్ కలిగజేశారు. వారిని వేదిక రామలింగేశ్వరరావు గారు రాజరాజేశ్వరి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడారు. హైదరాబాద్లో ఉంటూ అక్కడ గచ్చిబౌలి ఆ స్టేడియంలో రామజప్పు షార్ట్ పుట్టు జాగ్రత్తలు మూడింట్లో ఉంది. బంగారు పత్రం 2 పత్రం రావడం జరిగింది. 9వ నిన్న పూర్తయిన తర్వాత బయలుదేరి రేపలబండి క్యాన్సర్ అయితే బస్కి వచ్చి మా ఇంటికి వచ్చి అంత రిస్క్ తీసుకుంది. మనం కాస్ట్లోనే వారంటే లిఫ్ట్లో అంతా వినలేకపోతున్నాం. కొంచెం 80% ఆ స్కూల్ దాగిపోవడం. ఇంకో విషయం ఏంటంటే నా భార్య బీఈడి అన్నవాళ్ళకి పూర్తి చేస్తే నెలకే ఆ ఉదయం పరిస్థితుల్లోనే స్కూల్ స్టేట్ వస్తే ఆ 30 సంవత్సరాలు పనిచేసి చివరి 10 సంవత్సరాలు అక్కడ హెడ్ మాస్టర్ పనిచేసింది. నారాజు ఎంతో మంది ఆమె తన ఇంట్లో పెట్టుకుని సహాయం చేసింది. చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆమెకి సీనియర్గా ఈ రకంగా సన్మానం చేయడం ఎంతైనా ముదావం. నమస్కారం. మీరందరూ ఎదుటి ఓపికగా సహనంతో శ్రద్ధతో గౌరవంతో ప్రేమతో ఇంతమందిని నేను సత్కరించాను. ఇంతమంది అందరినీ ఆ బిడ్డలుగా నేను తీసుకుంటానని సభాముఖంగా నమస్కరిస్తున్నా. చిన్నవాడు అయినా కూడా నాకంటే చిన్నవాడు అయినా కూడా మిమ్మల్ని చేసినట్టు నమస్కరిస్తుంది. మీ పాండిత్యం మీలో ఉన్నటువంటి పాండిత్యము ప్రతిభకు నా దగ్గర లేవు. కానీ ఒకటి నాకు చేతనైనంత వరకు ఆడపిల్లకు మగపిల్లలకే నడకండి. ఆడపిల్లలంటే నాకు ఇష్టం. అలాగే హాస్పిటల్ స్కూల్లో పనిచేశాను. వాళ్ళు నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఎలా తెలుసుకున్నారో వాళ్ళు ఒక 20 మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి నన్ను సత్కరించి నాకు చీర పెట్టి నన్ను కారులో అటు ఇటు ఒక 4 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ నన్ను పరిగెత్తించి అలా చేసి వెళ్ళారు. అలాగే ఇక్కడ కూడా మీరందరూ కూడా ఆ విధంగానే నా పిల్లలాగానే అనిపిస్తున్నారు. అందువల్ల ఆ మిమ్మల్ని నా ప్రతిష్టంభన ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మగపిల్లలు డ్రెస్ వేసుకునేదాన్ని. పనిచేశాను. అలాగే పిల్లలు క్రమశిక్షణ భావంతో ఉండేవాళ్ళం. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది నా శారీరక శ్రమ మాత్రమే.
భగవంతుని ఆశీర్వాదం వల్ల నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏ డబ్బులు లేవు. కనీసం 2 ఫ్లోర్స్ 12 సార్లు దిగి ఎక్కుతాను నేను రోజు ప్రతినిత్యం. 2-3 సంవత్సరాల క్రితం 5 కిలోమీటర్స్ వాకింగ్ 800 మీటర్స్ రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ నేను. అది 100 మీటర్స్ 2 ఇయర్స్ బ్యాక్ 100 మీటర్స్ రన్ చేస్తూ ఉండగా పడిపోయాను. అది మా పిల్లలకు తెలియదు. ఇప్పటివరకు మీ ముందు మాత్రమే ఉంటున్నాను. అప్పటి నుంచి రన్నింగ్ మానేసి త్రోస్ మొదలు పెట్టాను. లాంగ్ జంప్, డిస్కస్ త్రో, షార్ట్ పుట్. ఇంకా 3 ప్రకటించలేదు. నిన్నే అయిపోయింది. వెంటనే వచ్చేసాను నేను అక్కడ ఏం తీసుకోకుండా. షార్ట్ పుట్ అయిపోగానే నేను బయలుదేరి వచ్చేసాను. ఆ రెండింటిలో గోల్డ్ ఒకటి, లాంగ్ జంప్ లో గోల్డ్, డిస్కస్ లో సెకండ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది. వాళ్ళు సత్కరించారు ఆ 2 రోజులు. ఆ ఆనందం ఇంకా అలాగే ఉండగానే మళ్ళీ మీకు నన్ను సత్కరించి నన్ను ఆనందం చేస్తున్నారు. నేను ఇంకా నువ్వే బతకాలని నేను అనుకుంటున్నాను. మరి భగవంతుడి దయ ఎలా ఉందో తెలియదు. నేను ఇంత ఆరోగ్యంగా ఉంటాను కారణం నా శారీరక శ్రమ మాత్రమే. బాధలు ఉన్నా కూడా నేను మనసులో ఆలోచించాలని నేను సమస్య ఉంటే పరిష్కరించుకుంటాను. అంతే తప్ప దాని గురించి ఆలోచించడం. నా చేతైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని, మీరు కూడా అలాగే ఇతరులు ఏమైనా తీర పరిస్థితుల్లోనూ సహాయం చేయించుకునే పరిస్థితుల్లోనూ ఉన్నట్లయితే సహాయం చేయించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. మేము కళాశాల చివరి రోజుల్లో సంపూర్ణమైనటువంటి అధ్యాపక బృందం చేతిలో తరఫీదు పొందినటువంటి విద్యార్థులు మేలూరు శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగు ప్రబంధాలు కొండా సుబ్బారావు గారు అనే ఉపన్యాసకులు మాకు బోధించారు. ఒక అద్భుతమైన గాత్రం. ఆయన పాటలు చెబుతుంటే కళాశాలలో ఇంకే క్లాసు జరిగేది కాదు. అందరూ అదే వినడానికి ఆసక్తిలో ఉండేవారు. అలాగే మధ్యాహ్నం హాజరైనటువంటి ఉపాధ్యాయులలో భానుప్రసాద్ సార్ గారు, ఆయన మాకు వ్యాకరణం, బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం బోధించేవారు. అలాగే పట్టాభి రామారావు గారు, ఆయన మాకు సంస్కృతం కౌముది కానివ్వండి, సంస్కృత కావ్యాలు బోధించేవారు. అలాగే పద్మావతి గారు హిస్టరీ, చరిత్రను బోధించేవారు. మేడం గారు ఇవాళ వస్తారని ఆశపడ్డాము, కానీ మేడం గారు అనివార్య కారణాలు రాలేకపోయారు. అలాగే ఆంగ్లాన్ని సుధారాణి గారని ఇప్పుడే మేము జస్ట్ ఇప్పుడు కలిసి వచ్చాము మేడం గారిని. వారు కూడా చాలా సంతోషించారు. మేము అందరం వెళ్తే ఇంటికి వెళ్ళి వచ్చాము. వారు ఆంగ్లాన్ని బోధించేవారు. ఇలా సాధక్ గారని ఇంకో సార్ ఉండేవారు, తెలుగు ప్రబంధాలు బోధించేవారు. ఆయన ఎంత అద్భుతమైన మనిషి అంటే ఆయన గాత్రం కంచు కంఠం అంటే ఇంకా అదే మేము చూసిన వాటిలో. ఆయన మైకు లేకుండా కనీసం 300 మంది ఉండే సభకు ప్రతి ఒక్కరికి వినపడేలాగా మాట్లాడగలరు. ఆయన అంత అద్భుతంగా పాఠం చెప్పేవాళ్ళు. వాళ్ళలో ఒకరిద్దరు కాలం చేశారు. మిగిలిన వారిని మేము దాదాపుగా ఈ రోజున చూడగలిగాము, ఒక చరిత్ర మేడం గారిని తప్ప. ఇది మాకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద అద్భుతమైన కానుక. మేము మీ మేలును ఈ జన్మకు మర్చిపోలేము. మాకు ఈ అద్భుతమైన వేదికను కల్పించినందుకు గాను మీకు శతధా కృతజ్ఞమై నిలిచి ఉంటాం. ఈసారి మీరు చేసే ఎటువంటి కార్యక్రమంలోనైనా మేము ముందస్తుగా మీరు అందించినటువంటి బాధ్యతలను స్వీకరించి మీరు చెప్పిన పనులు చేసి మన ఈ గ్రూప్ మరింత అభివృద్ధి చెందేందుకు గాను మేము శతధా మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటాం. నా పేరు అగ్నిహోత్రం పవన్ కుమార్. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. బట్టిప్రోలు మండలం పెసర్లంక అనే గ్రామంలో జడ్పీ హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంచి సూర్యనారాయణ శర్మ. నేను తెనాలి పక్కన కుంచవరం అనేటువంటి గ్రామంలో జన్మించాను.
ఆమంచి సూర్యనారాయణ శర్మ. ఆమంచి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. మాకు ముందు ఎంతో మంది నిజంగా చాలా గొప్ప వాళ్ళందరూ కూడా అసలు ఈరోజు మీ అందరినీ చూస్తుంటే అసలు మేము చదువుకున్న ఈ కాలేజీకి ఎంత చరిత్ర ఉందో, ఎంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. అదే కాకుండా అసలు ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నిజంగా ఎంతో చరిత్ర ఉంది ఈ కళాశాలకు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఉన్నారు అనేటువంటి ఆ విషయం తెలిసినప్పుడే నిజంగా మాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశం కల్పించి మీరందరినీ ఇక్కడ చూడటం కానివ్వండి, మీ అందరూ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నేను సాంస్క్రిట్ లెక్చరర్గా తెనాల్లోనే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో వర్క్ చేస్తున్నానండి 15 సంవత్సరాల నుంచి. నమస్తే అండి, నా పేరు దీవి పవన్ కుమార్, గోవా నుంచి వచ్చాను. కేఎల్ఆర్ సంస్కృత కళాశాలలో చదువుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే బాధ్యతల వల్ల నాకు వంశపారంపర్యటువంటి దేవాలయాలు అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాను. నమస్కారాయ సర్వేభ్యః శుభ సాయం. నా పేరు తపతి. నేను లక్ష్మీనారాయణ సంస్కృత కళాశాలలో 2005లో చదువుకున్నానండి. భాషా ప్రవీణ చదువుతున్నందుకు సార్థకత నేటితో సంపూర్ణమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరినీ చూశాక ఇంత గొప్ప పండితుల మధ్య మేము ఉన్నాము, ఆ తర్వాత మేమే ఉన్నాము అనే ఆనందం మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. అలాగే నేను ప్రస్తుతం గర్తపురిలోని హిందూ కళాశాలలో డిగ్రీ అధ్యాపకురాలుగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఇంతమంది మధ్య ఈరోజు ఉంటానని నిజంగా అనుకోలేదు. ఇదిగోండి మాకందరికీ మూలం ఈయనే మా సీనియర్. ఆయన ఏకతాటిగా మమ్మల్ని నడిపించి తీసుకొచ్చారు. అందుకు మేము సతదా ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా శతకోటి నమో వాకములు. ధన్యవాదాలు. సభాయ నమః. నా పేరు సరోజ అండి. నేను 2005 డిగ్రీ సంస్కృత కళాశాలలో పూర్తి చేశాను. ప్రస్తుతం నేను ఎక్కడ పనిచేయట్లేదు. 2022 వరకు పనిచేస్తాను ప్రైవేట్ స్కూల్స్లో. మా తల్లిదండ్రులు సంస్కృత కళాశాలలో జాయిన్ చేసినందుకు మేము ఆ కళాశాలలో సాంప్రదాయాలను మేము నేర్చుకున్నాము, సంస్కరింపబడ్డాము, మా పిల్లల్ని సంస్కరించుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. నా పేరు అపర్ణ అండి. నేను 2022 వరకు ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేశాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. చిన్న పాప ఉంది, అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. మేము 2002 బ్యాచ్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము కేఎల్ఎన్ సంస్కృత్ కాలేజ్లో. నేను ప్రస్తుతం వినుకొండ దగ్గర నాగులవరం జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మీ ఆత్మీయ కలయికలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సర్వదా రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హలో, అందరికీ ధన్యవాదాలు. మేము 2006 బ్యాచ్ సంస్కృత కళాశాలలో. ఏం మాట్లాడుతున్నా కూడా రావట్లేదు. నా పేరు ప్రశాంతి. నా పేరు మహేశ్వరి. నేను 2002 బ్యాచ్. మా అమ్మగారు కూడా 74 బ్యాచ్, 72 బ్యాచ్. జయప్రద నేను సరే, అందరికీ ధన్యవాదాలండి. మరి
2005 బ్యాచ్ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మరి మీ అందరూ వచ్చేసి మరి మా కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ యొక్క కమిటీ ఉద్దేశం ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక రోజు ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాము. మీ అందరి సహాయ సహకారం అందిస్తే సంవత్సరానికి ఒక్కరోజు జరుపుకుందాం. అందరూ ఆలోచించండి, అభినందన తెలియజేస్తే జరుపుకుందాం. అందరూ ఒప్పుకున్నట్టు కనపడుతున్నారు. అయిపోయింది ఫోటో అందరికీ అభ్యంతరండి. ఒకసారి మనందరం కొత్త వాళ్ళం కాబట్టి మన శరీర ఆరోగ్య రీత్యా దేశభక్తి గీతం రాసి మోదీ గారు పంపితే ఓ 10,000 రూపాయలు బహుమానం పంపించారు. దేశభక్తి గీతం. ఇప్పుడు డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లోనే డబ్బులు లేవు. ఇంటికి రెంట్ కట్టాలంటే, ఆఫీసులకు వెళ్ళాలంటే, స్కూల్ ఫీజులు కట్టాలంటే, బస్సులు రైళ్లు ఎక్కాలంటే డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లోనే డబ్బులు లేవు. చీటీ పాట కడదామంటే అరే పప్పులు కొందామంటే, పాలవాడికి, పేపరోడికి, వంటమ్మాయికి, వాచ్మెన్కి డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లోనే డబ్బులు లేవు. మెగాస్టార్ ఖైదీ సినిమాకి వెళ్ళాలంటే, బాలయ్య బాబు శాతకర్ణి చూడాలంటే, పుట్టింటికి పోవాలంటే పేరంటాన్ని చెయ్యాలంటే డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లోనే డబ్బులు లేవు. పంతులు గారు పెళ్లికి లగ్నం పెట్టాలంటే, సంక్రాంతికి కోడి పందెం కాయాలంటే, పంట ఇంటికి రావాలంటే, వచ్చినోడికి పెట్టాలంటే, పోయినోడిని పంపాలంటే డబ్బులు లేవు, అరే డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లోనే డబ్బులు లేవు. వెళ్ళి మద్రాసులో ఆ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి మిత్రుడు వీరు లక్ష్మీనరసింహారావు గారి ప్రతినిధి. పాపం వారు చాలా సంవత్సరాలు ప్రయత్నాలు చేశారు. నేను అనుకోవడం ఏంటంటే చిత్ర పరిశ్రమలో ఉండవలసిన లౌక్యం వారికి పొరబడటం వల్ల వారు అనుకున్న పద్ధతిలో రాణించలేకపోయారని నేను అభిప్రాయపడుతున్నా. ఏదేమైనా వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను చిన్న జోక్ వేసి వెళ్ళిపోతాను, ఎంత ఎక్కువసేపు గోకను. సరే, నాతో పాటు మీరు కూడా అదృష్టవంతులైతే నాకు ఈ నెలకి చివరికి 500 కోట్ల ప్రాజెక్టు సినిమా ఓకే అవుతుంది. ఓకే అయితే నేను ఇక మా కాలేజీ పేరు వెండితెరకు లెక్కిస్తాను, లేకపోతే గుంటూరులో నేను తపస్సు చేసుకోగలను, నాకు ఇబ్బంది లేదు. నేను ఎందుకని సిద్ధమే. సరే, జోక్ చేసి వెళ్ళిపోతా. నేను ఎంపీలు చేసేటప్పుడు విశ్వేశ్వరరావు గారు పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక సినిమా ఫామ్ చేస్తాడు. దాని పేరు కంచు కాకడ, జానపదం. దాని బడ్జెట్ ఆ రోజుల్లో 80 లక్షలు. ఫ్రాన్స్లో తీయబోతున్నారు. దానికి డైలాగ్ రైటర్ కొండవీటి వెంకటకవి గారు. ఆయన బాగా తెలుగు సంస్కృతం కావాల్సిన తెలిసిన వాళ్ళు ఒక అసిస్టెంట్గా పెట్టుకోవాలి వెతుకుతున్నాడు. అప్పుడు మెడ్రాస్లో నేను ఎంఫిల్ చేస్తున్నాను. ఆయన భాషా ప్రవీణ కొండవీటి వెంకటకవి, నేను భాషా ప్రవీణ. ఇంకెందుకు నన్ను వేసేసుకున్నాడు చాలా అసిస్టెంట్గా. నేను నన్ను ఇద్దరు కలిసి ఇంటర్వెల్ వరకు డైలాగ్ రాశాను. డైలాగ్ రాసి సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుండగా విశ్వేశ్వరరావు గారు వాళ్ళ ఆఫీసులో చెప్పించి మా వారిని ఇక స్క్రిప్ట్ రైటింగ్ ఆపనండి, అన్నగారు రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఇక సినిమాలు చేయరంటారా అని అన్నారు. వెంటనే మాకు అంతవరకు లెక్క కట్టి చాలా పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చారు. అది ఇవ్వకపోతే నేను ఎంపీలు పూర్తి చేయదు కాదు మెడ్రాస్లో. నాకు
నేను ఎంపీలు పూర్తి చేయడానికి సినిమాటోగ్రఫర్ కారణం. సరే అది అట్లా ఉండగా ఇప్పుడు నేను జోకులు వేసుకుంటాను నా మీద నేను. ఒరేయ్ నేను ఇంటర్వల్ వరకు డైలాగులు రాస్తే ఎన్టీఆర్ సీఎం అయ్యాడురా, మొత్తాన్ని రాసినట్టు పిఎం అయ్యి ఉండేవాడు రా అని చెప్పాడు. కేవలం ఏదో ఒక నిమిషం పరిచయాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ తమ వృత్తి వ్యాపకం గురించి, ఇతర రంగాల్లో వారు చేసినటువంటి కృషి గురించి ఒక 2 పేజీలకు మించకుండా వారు పూర్తి సమాచారాన్ని కనుక అందించినట్లయితే ఒక ప్రత్యేక సంచికగా దాన్ని వెలువరించే విషయంలో కమిటీ ఆలోచన చేస్తున్నది. సాయంకాలం లోపల ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని మనం ఉదయమే అనుకున్నాం. ఆ సంబంధంగా మరి ప్రకటన కమిటీ వారి తరఫున వినాయకరావు గారు చేస్తారని నేను ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో చివరి అంశం నూతన కార్యవర్గం ఒకటి ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే దాదాపుగా మేమందరం కూడా 69-70 వచ్చేసాం వయసులో, కాబట్టి తర్వాతి తరం దీన్ని అందుకొని ముందుకు కొనసాగించాలి అనేది మా యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా మరి కార్యవర్గ కమిటీ ఏమన్నా ఏర్పాటు చేస్తారా? మేము అడిగినటువంటి ఈ సావని ప్రకటన అనేది ఎలా చేస్తారు? నమస్కారాలు. చాలా ఓపికగా కమిటీ పట్ల నమ్మకంతో ఇంత సమయం మీరు మాకు ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మొట్టమొదటిగా ఒక 60-80 మందితో ఏర్పడి దాని వరకే చేసుకుందాము మనం ఈ గెట్ టుగెదర్ అనుకున్నాము. కానీ ఆ క్రమంలో ప్రారంభించిన తేదీ ఫిబ్రవరి 10-11 అనుకొని మేము మొదలు పెట్టంగానే 60-80 ఉన్న సంఖ్య 150 దాకా వెళ్ళిందనమాట. అదే ముందు అంటే ఇంకా ఇంకొంచెం ప్లాన్ ఇంకొంచెం వేరుగా ఉండేది. అయినప్పటికీ చాలామంది సభ్యులు యొక్క స్పందన సంతోషదాయకంగానే ఉన్నది. మేము చేసినటువంటి చిన్న చిన్న ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఆనందాన్ని కలిగించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం, కమిటీ యొక్క ఉద్దేశం, మనమందరం కూడా ఈరోజు తెలుగు భాషలో కానీ సంస్కృత భాషలో కానీ ఎంతో కొంత కాకపోతే కొంత మనం జ్ఞానాన్ని సంపాదించుకొని వృత్తిరీత్యా మనము జీవనోపాధి పొందడం, మన ప్రవృత్తికి తగ్గట్లుగా మన జీవితానికి తగ్గట్లుగా ఆనంద మార్గాలను ఎన్నుకోవడం జరిగింది. అయితే మనం ఏ మార్గంతో అయితే వెళ్ళామో ఆ మార్గంలో తర్వాత తరం వాళ్ళు వెళ్ళటానికి ప్రస్తుత సమాజంలో ఎటువంటి అవకాశం కల్పించట్లేదు. అది మనం కల్పిద్దాం. ఎలా? అదో ఆ ఉద్దేశం బ్యాక్గ్రౌండ్గానే అసలు దీని రూపకల్పన చేయటం జరిగింది. ఏమిటంటే ప్రభుత్వాలు కావచ్చు, పొద్దున ఒక తెలుగు భాషాభిమాని తెలుగు ఉపాధ్యాయులు వచ్చి ప్రభుత్వం తెలుగుని ఖండిస్తుంది, సంస్కృతాన్ని నేర్పట్లేదు, మనం ఉద్యమిద్దాం. కరెక్టే, ప్రభుత్వ విధానాలు ఉద్యమాలకి కారణాలు అవుతాయి, కానీ మన ఆశయాలకి దారులు కావు. ఆ దారులు మనమే వెతుక్కోవాలి. అది ఎలాగనేటువంటిది ఆలోచనలో మా మిత్రులు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. అంటే ఈరోజు తెలుగు కానీ సంస్కృతం కానీ సమాజంలో మార్పుల కోసం నేర్పేటువంటి అంశాలుగానే ఉన్నాయి. దీన్ని మనం తర్వాత తరం వాళ్ళకి ఒక కోకరికులర్ యాక్టివిటీగా ప్రభుత్వ పాఠశాలలో బోధించడం అది వేరే సంగతి. మనంగా మన తెనాలి పట్టణం
ప్రారంభిద్దాం. ఓ సంస్కృత జ్ఞానాన్ని కలిగించేటువంటి, తెలుగు జ్ఞానాన్ని కలిగించేటువంటి వారానికి ఒక రోజు లేదా 2 రోజులు ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఏదైనా ఒక దేవాలయాల్లో కానీ మనం అడిగితే ఈ కార్యక్రమానికి ఎవరు సహాయం చేయకుండా ఉండరు. చాలామంది రిటైర్ అయ్యి నాకేం తోచట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకుందాం. హై స్కూల్లో 5th నుంచి 10th వరకు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వారంలో ఆన్లైన్ క్లాసులు కావచ్చు, లేకపోతే వీకెండ్లో శనివారం ఆదివారం మనం ఒక సర్టిఫికెట్ కోర్సు లాంటిది, అంటే ఏదైనా ఒకటి ఒక కాయిలం లాంటి చూపిస్తేనే వాళ్ళు రాగలుగుతారు. టీటీడీ కావచ్చు, ఇంకా సరస్వతి శిశు మందిర్ కావచ్చు, చాలా సాంస్క్రిట్ కోర్సులు ఉన్నాయి, సాంస్క్రిట్ పరిచయం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా మనం మార్చలేం, ప్రభుత్వ నిర్ణయాలు మనం మార్చలేం, కానీ సమాజంలో ఇంకల్కేట్ చేయటం, మనం భాష మీద అభిమానాన్ని పుట్టించటం, అదే ఒకరోజు కాకపోవచ్చు, 1 సంవత్సరం కాకపోవచ్చు, ప్రారంభిద్దాం. చాలామంది మనం ఇప్పుడు ప్రారంభిస్తే 80 మంది 160 మంది ఆ విధంగానే అవుతారు. అందువల్ల పెద్దలైనటువంటి వాళ్ళు సమయాన్ని ఇస్తే నడిపేందుకు తర్వాత తరం వాళ్ళు, అంటే మన తరం వాళ్ళు ఇందాక వచ్చారు చాలా మంది, వాళ్ళకి అప్పచెప్పాం బాధ్యతలు. మనం పక్క నుండి మన సమయాన్ని ఇద్దాం. తెనాలి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు. ఈ ప్రతిపాదన పొద్దున్నే చేద్దాం అనుకున్నాం, కానీ చాలామంది ఈ హడావుడి శాంతిస్తే కానీ వాళ్ళ మనసు శాంతించదు. ఆ ఆత్రుత అందరిలో ఉంది. అలాంటి సమయంలో మనం అలాంటి ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన వీగిపోయే అవకాశం ఉందన్నమాట. అందువల్ల నా ఉద్దేశం ఇది, అంటే కమిటీ యొక్క ఉద్దేశం మనం వచ్చి ఒకరినొకరు పలకరించుకొని మనం సంతోషంగా ఉండటమే కాదు, మనం కూడా మనం నేర్చుకున్నటువంటి భాషని ప్రభుత్వాలు వాటిని కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఉంది. అది ఏ రకంగానూ కావచ్చు, కానీ వాళ్ళని ప్రభుత్వాన్ని నిందించి వాళ్ళని చేయలేరు అనేటువంటిది అందరూ చేసే పని. కానీ మన వంతు మనం చేద్దాం, ఇది నా ఉద్దేశం. కమిటీ అంటే నేను ముందే చెప్తూ వచ్చాను, ఒక వ్యక్తి కాదు, ఒక బ్యాచ్ కాదు, కళాశాలలో చదివినటువంటి ప్రతి ఒక్కళ్ళు. అందువల్ల మనం మేము ఇన్ని గంటలు మనం అంటే ఒక కరికులం ఉంటే, ఒక ప్యాటర్న్ ఉంటే చెప్పగల సమర్థులు అందరూ. కాకపోతే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఏంటో చివరి రోజుల్లో ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కొంచెంలో కొంచెంగా నెలలో 1 రోజు 2 రోజులు ఇలా, ఎలాగంటే కొన్ని సంవత్సరాలు బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయడానికి పేర్లు సేకరిస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ గ్రూప్ డొనేషన్, వాళ్ళు సంస్కృత భాష మీద అభిమానం మనకి తెలియదు. కానీ చాలామంది ఈ రోజుల్లో టౌన్స్లో బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, మద్రాసు కానీ చాలా చోట్ల ఆన్లైన్ క్లాసులకి ఎగబడి పిల్లల్ని పంపుతున్నారు సాంస్క్రిట్కి నేర్చుకోవాలని. అది మనం బి క్లాస్ టౌన్స్ అన్నమాట. తెనాలి, గుంటూరు ఇలాంటి వాటిల్లో అంత పరిచయం ఉంటుందా. దీన్ని మనం వ్యాప్తి చెందేట్లుగా మనం చేద్దాం.
ఈ ఆలోచనని ఆమోదిస్తూ మేము కొంత సమయాన్ని ఇవ్వగలం, ఎటువంటి స్వచ్ఛందంగా అన్నమాట, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము చేస్తాం. ఇది 10 మందితో స్టార్ట్ అవ్వచ్చు. మన కాలేజీలు స్టార్ట్ అయినాయి కూడా బ్యాచ్ల్లో 4-5 బ్యాచ్లతో ఉండి స్టార్ట్ అయినాయి. కళాశాల కూడా ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మంది. ఈరోజు మహాసముద్రంలాగా మనం లేవు. అవుతుంది, అదిగే నిరుత్సాహపడిన అవసరం లేదు. అందువల్ల ఈ ఉద్దేశంతో కమిటీ ఏర్పడాలని ఇక్కడే నిర్ణయం చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. కానీ సభ్యులు చాలామంది కారణాంతరాల వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మనం ఆపలేం. కానీ మన నిర్ణయాలు కూడా ఎవరు ఆపలేరు. వాళ్ళకి మనం తెలియజేద్దాం. ఇప్పుడు ముఖాముఖిగా మనం తెలియజేయలేకపోయినా మనకి మీడియా ఉంది, దానిలో ఎక్స్ప్రెస్ చేద్దాం. మనకు వాట్సాప్ గ్రూప్తో తెలియజేద్దాం. ఈ కార్యక్రమంలో మనం త్వరలోనే ఒక కార్యాచరణ పూనుకుందామని కమిటీ యొక్క ఉద్దేశం. ఇంకొకటి, మేము ఈ కార్యక్రమానికి 1,50,000 వరకు అందరికీ చెప్పాము. 1,50,000 వరకు మాకు ఖర్చు ప్రణాళిక ఉంది అని మేము ఆ పద్ధతి అంతవరకే ఆ లిమిట్తోనే ఖర్చు పెట్టుకుంటూ వచ్చాము. అయితే చాలామంది మొట్టమొదట కొంతమంది మిత్రులు కలిసి ఓ 10 మంది మేమే వేసుకొని చేసుకుందాం అనుకున్నాం. చేసుకుందామని కాదు, చేద్దాం అనుకున్నాం. కానీ ఏంటంటే అది భాగస్వామ్యంగా ఉంటే ఒక వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఎవరైతే దీనిలో భాగస్వాములు అవుతారో వాళ్ళని మేము కూడా ఇందులో భాగస్వామ్యం చేసాం. ఆ క్రమంలో ఇంకా పైన మనకి 50,000, 70,000 దాకా మిగలచ్చు. ఆ వివరాలు త్వరలోనే కమిటీ ఆమోదంతో మీకు తెలియజేస్తాను. ఈ ధనాన్ని 2 రకాలుగా, ఒకటి ఈ సంస్కృత భాషా వ్యాప్తి కోసం కొంత, ఒక సావనీర్గా మా మిత్రులు కొంతమంది ఒక ఇచ్చేశారు. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇస్తేనే చాలామంది సంతోషించారు. కళాశాలలో చదివినటువంటి, ఇంకా కళాశాల చదువుకి సంస్కృత కళాశాలలో చదివిన వాళ్ళు అని చెప్పడానికి ఫుల్ స్టాపే. కాబట్టి ఆ ఫుల్ స్టాప్గా ఉన్నటువంటి దానికి మనం ఒక అందమైన ఆకారాన్ని ఇద్దాం. ఇప్పటి వరకు 1965 నుంచి మనకి తెలిసినటువంటి మిత్రులు మనం సేకరించాం. ఇంకా వాళ్ళు మనకి రానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం కొంత సమయం ఇస్తే తెలియజేసే వాళ్ళు ఉన్నారు. ఈ బ్యాచ్ల వాళ్ళు తెలియజేస్తే పర్సనల్గా వాళ్ళ ఒక బయోగ్రఫీ ఒక 2 పేజెస్లో పర్సనల్గా తీసి ఒక సావనీర్లాగా, ఇప్పుడు 160 మంది వచ్చారు, ఇంకో 200 మంది అవుతారు అనుకుందాం, మొత్తం 300 మంది అవుతారు అనుకుందాం. ఇప్పుడు నేను యాక్చువల్గా కళాశాల బృందంతో మన కమిటీకి ఎటువంటి టచ్ లేదు ఈనాడు. ఇప్పుడు శ్రీరామ్ గారు కలిశారు, తర్వాత కరస్పాండెంట్ గారు కలిశారు, తర్వాత ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్ గారు కలిశారు. వీళ్ళందరూ సహకారంతో మనం కాలేజీలో ఉండేటువంటి రికార్డులతో వాళ్ళ యొక్క డేటా కలెక్ట్ చేయడం చాలా ఈజీ. వాళ్ళ ఫోన్ నెంబర్లు దొరుకుతాయి. అలాగా దొరికిన లిస్టుల ప్రకారం దొరికిన లిస్టులతో ఒకరి నుంచి ఒకరిని సంపర్కం చేసుకొని మనం కనీసం 300 మంది కళాశాల విద్యార్థుల్ని సేకరించుకొని వాళ్ళు ఏ ఏ రంగాల్లో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ ప్రవృత్తుల్లో ఏ విధంగా వాళ్ళు నిష్ణాతులయ్యారు, వాళ్ళ ఆటోబయోగ్రఫీగా వాళ్ళ స్వీయ చరిత్రని కలిపి ఒక సావనీరుగా తీద్దామని దీనికోసం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేదా సోషల్ మీడియా పరంగా కానీ ఒక సమగ్రమైనటువంటి నిర్ణయాలతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం రాబోయే రోజుల్లో
చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా కొంతమంది ప్రధానమైన వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోవటం, కొత్త వాళ్ళు ఈ బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారో లేదో మేము తెలుసుకోలేకపోవటం వల్ల ఈరోజే ఈ కమిటీ ఏర్పాటు అనేటువంటిది కాలేకపోతున్నందుకు మేము చింతిస్తున్నాం. అలాగే సంచిక విషయంలో కూడా తమ ఆమోదాన్ని తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి నుంచి మన వద్దకు హాజరైనటువంటి వారి యొక్క సమాచారాన్ని, వారి వృత్తి ఉద్యోగ ప్రతిభ విషయాలను మనం 2 పేజీలకు తగ్గకుండా తీసుకుని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ప్రయత్నాలు మనం చేద్దాం. మేము దూరంగా ఉన్నా కానీ మా సహకారం నిరంతరం వారితోనే ఉంటుంది. ఈనాటి కార్యక్రమానికి మేము ఊహించని విధంగా సహకారాన్ని అందించడమే కాదు, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొని మీ చిన్ననాటి జ్ఞాపకాలని మీరు పంచుకుంటూ మాకు పంచి ఆనందింపజేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా రామలింగేశ్వరరావు గారు, మురళి గారు వీరిద్దరిని కోరుతున్నాం. యూట్యూబ్లో పెట్టిన తర్వాత మన కాలేజీ గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో ఆ లింక్ ఏంటి, దాని పేరు ఏం పెడుతున్నాం అనేది కూడా దాంట్లో తెలియజేస్తాం. యూట్యూబ్లో జరిగిన ఈ కార్యక్రమం మొత్తం కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన మిత్రులు చెప్పినట్టుగా తర్వాత ఈ ఫోటోలు కానివ్వండి, వచ్చిన విషయాలు కానీ అన్నీ సాగునీరుగా గుర్తించి ప్రతి ఒక్కరికి ఆ సాగునీరు అందేటట్టుగా మేము కృషి చేస్తాము. కాబట్టి ఇవాళ ఉదయం రిసెప్షన్లో అందరిని మేము అడిగింది ఏంటంటే మీ ఫోన్ నెంబరు, బ్యాచ్ నెంబర్, ఏ సంవత్సరం, అడ్రస్ అడిగింది కేవలం దీనికోసమే కాకుండా ఈ సాగునీరు కూడా పంపించడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇంకెవరైనా రాకపోతే మీరు మన కాలేజీ గ్రూప్లో మెసేజ్ల ద్వారా మీ యొక్క ఫోన్ నెంబర్లు కానివ్వండి, అడ్రస్లు కానివ్వండి తెలియజేస్తే, మీరు కానివ్వండి మీ మిత్రులు కానివ్వండి అందరే కనుక తెలియజేస్తే అందరినీ దీంట్లో భాగస్వాములు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందరికీ నమస్కారం అండి. చాలా దిగ్విజయంగా కార్యక్రమం పూర్తయింది. ఇంతకుముందు మా కమిటీ చెప్పినట్టుగా 70-80 మంది అనుకుంది కాస్త 100 మంది కాస్త దాదాపు 150 వరకు వెయ్యి అట్లా అని చెప్పేసి చాలా భయపెట్టు జరిగింది. ఈ ఫంక్షన్స్ ఆడవాళ్ళు 150 మంది పడతారు రకంగా ధైర్యం వచ్చేసింది. అతని కార్యక్రమం అంతా దిగ్విజయం జరిగింది నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరులు, పూర్వ విద్యార్థులను కూడా చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే PhD చేసినటువంటి వాళ్ళకి, ఎంపీ చేసినటువంటి వాళ్ళకి, ఇతర రంగాలకు చెందినటువంటి వాళ్ళకి, గురువులకి సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ మా ఆహ్వానం మంచి ఈ కార్యక్రమం చేసి సన్మాన ప్రతినిధులు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికలకు చెందినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఇతరులు ఈ కార్యక్రమానికి అయినటువంటి ఈ ఫిట్నెస్ హాల్కి, ఈ కెమెరా వీడియో ఈ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలతరంగా తవ శుభ నామే గాయే రాజువాకి సమానే గాయే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ జయ హే. ఈ విషయాలని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవటం మనకు చాలా ఆనందదాయకం.
తర్వాత కార్యక్రమంలో కళాశాలలోని ప్రతిభావంతులైనటువంటి పూర్వ విద్యార్థులకు సన్మానాలు అనేటువంటి అంశం ఉన్నది. ఆహ్వాన పత్రికలో ప్రకటించిన క్రమం కాకుండా, ఎందుకంటే